ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఉన్న ధర్మతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకు అంతటికీ కూడా తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు. అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని మీకు చెప్తాను వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు. ఆయన అంటాడు, పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి యందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. ఈ కురుసైన్యానికంతటికీ అంటే ధార్తరాష్ట్రులు, ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడి సైన్యమునకంతటికీ కూడా కలిగిన ఆపద, దుర్యోధనుడికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ, ఆవేశం కలిగి చేయరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. ఉప పాండవులను సంహరిస్తానన్నాడు. ఉప పాండవులంటే పాండవులైనటువంటి ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపది యందు జన్మించినటువంటి కుమారులు వారు 5. ఆ 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు అందరూ అలిసిపోయి. ఇదిగో 3 రోజులు పాండిచేరి అవి అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న ప్రసంగం చేసి వెళ్ళి పడుకుంటే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసినట్టు అందరూ పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉప పాండవుల యొక్క కుత్తుకలు కోసేసి 5 చంపేశాడు. చంపేసి నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణోత్క్రమణము జరిగిపోయే లోపల నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉప పాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు, పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల యొక్క వంశం అంతరించిపోయింది. నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక చంపేశాను 5 అన్నాడు. తెల్లవారింది. మరణించి ఉన్నటువంటి కుమారుల్ని ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకుని ఏడుస్తుంటే అవతల వైపు మిగిలినటువంటి యోధుడు ఇటువంటి పని చెయ్యగలిగిన వాడెవరు గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒక మాట అన్నాడు, నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉప పాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది, ఏ నీచుడు నీ కడుపున పుట్టిన 5 పిల్లల యొక్క శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని యొక్క శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందుంచుతాను. నీ కుడి కాలుతోనో ఎడంకాలతోనో ఆ శిరస్సుని ఒక్క తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. పూర్వం జరిగే అటువంటి సంఘటనలు. దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తుటితో ఆవిడ శిరస్సుకున్నటువంటి శిరోజములను కడుక్కుని రక్తముతో కూడిన కేశములను ఆవిడ ముడేసుకుంది. కీచకుడు సంహరింపబడిన తరువాత భీమసేనుడు అందులో ఎంత దారుణంగా చంపాడో తెలుసా అండి? ఎప్పుడైనా విరాట పర్వం చెప్పినప్పుడు విందురు గాని కాళ్ళని చేతుల్ని వక్షస్థలంలోకి నొక్కేశాడు, ముద్ద చేసేశాడు. త్వంతాకారిత కుంజకుట్టి మఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాదిప్ర విభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు చిక్ర గారు. అసలు ఆ నర్తనశాలలోకి రాత్రి వెళ్ళడమే భయం, అలా ఉంటుంది. అటువంటి చోటుకి లోపలికి వెళ్ళారు ఎవరు. అటువంటి చోటుకి నిర్భయుడై ద్రౌపదీదేవిని పట్టుకుని వెళ్ళాడు. అది చంపడం కూడా అతి నిశ్శబ్దంగా చంపేశాడు. ఒకరి కేక ఒకరికి వినపడకూడదని. గట్టిగా కేకేస్తే నా బతుకు బయటడిపోతుందని కీచుకుడు అడవలేదు, తనెవరో తెలిసిపోతుందని భీముడు అరవలేదు. నిశ్శబ్దంగా కొట్టేసుకున్నారు. చచ్చిపోయాడు కీచకుడు.
ఇప్పుడు ఈ మాంసపు ముద్దని ద్రౌపది రా చూద్దుగాని నీ వెంట పడ్డవాణ్ణి అని ఒక కాగడా పట్టుకుని ఎడుతున్నాడు భీముడు. నిర్భయంగా వెళ్ళింది ద్రౌపది. వెళ్ళి చూసి షహభాష్ నా పగ తీరిందండి. అటువంటి కాంత ఆవిడే సామాన్యమైంది కాదు ద్రౌపదీదేవి అంటే. ఆవిడ శీల సంపత్తి వింటే ఆశ్చర్యపోతారటువంటి మహాపతివ్రత, అటువంటి తల్లి ఆవిడ. అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేస్తే ఆశ్చర్యమే ఉందండి. అందుకని ఉపపాండవులను సంహరించిన వాడెవడో వాడి శిరస్సు తెచ్చి అక్కడ పెడతాను, నీ పాదంతో తొక్కు ద్రౌపది అన్నాడు. అని కృష్ణ భగవానుణ్ణి సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది, తన్ని చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు రథం పట్టుకుని. ఇలా పరిగెడుతుంటే పోతన గారు ఒక అందమైన ఉపమానం వేసేశారు. తన కుమార్తె వెంట పడినటువంటి బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరువుకొస్తున్నటువంటి పరమశివుడి చేతి నుంచి పారిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడయా అన్నాడు. ఎందుకని బ్రాహ్మణ కుమారుడు అశ్వత్థామ ద్రోణసుతుడు. పరిగెడుతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి పరిగెత్తి 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 గుర్రాలు అలిసిపోయి ఇహ పరిగెత్తలేకపోయి రథం దిగిపోయాడు. వచ్చేస్తోంది అర్జునుడి రథం. ముందు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే 18 అక్షౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియదు. వేసేయడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు. తత్తరపాటులో లోకమంతా చచ్చిపోయినా పర్వాలేదు, నేను బతికుంటే చాలనుకున్నాడు. ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పొగలు కక్కుతూ లోకములంతటా నిండిపోయినటువంటి ఒక గొప్ప తేజస్సు నిండిపోయి అర్జునుడి మీదకి వస్తుంది. వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు అర్జునుడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడేటటువంటి అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నింటిని సాధించగలిగాను. ఈ లోకములన్నీ నిండిపోయి సంచుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి, విడిచిపెట్టన్నాడు. వెంటనే ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం కాదు, 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి. ఇప్పుడు లోకములన్నీ తల్లడిల్లిపోయి ఉపద్రవం వచ్చేసి ప్రళయమే వచ్చేసింది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠ పొందే అందరూ హడిలిపోతున్నారు. లోకములనన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకము ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు. వాడికి ఉపసంహారం తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసేయన్నాడు. 2 బ్రహ్మాస్త్రాల్ని అర్జునుడు ఉపసంహారం చేశాడు. ఉపసంహారము చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువుని కట్టినట్టు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథం మీద పెట్టాడు. పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధభూమికి వచ్చి అక్కడ నిలబెట్టాడు రథం దింపి. కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి అర్జునుడికి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టు నిలబడున్నాడు. వణికిపోతున్నాడు అశ్వత్థామ. కృష్ణుడు అన్నాడు, అర్జున, నిద్రపోతున్నటువంటి అమాయకులైన ఉపపాండవులను సంహరించినటువంటి బాలఘాతకుడి అశ్వత్థామ. బ్రాహ్మణుడని చూడకు, గురుపుత్రుడని చూడకు, సంహరించేయి, కుత్తుక కత్తిరించు అన్నాడు. అర్జునుడు మాట్లాడలేదు, సంపలేదు. కృష్ణుడు చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా, ఎందుకు చెప్తున్నాడో సూతుడి విషయాన్ని. కేవల కథాంశము కాదు భాగవతంలో, లోపల ఇది ఉపనిషత్ సారము, మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రాన్ని వేశాడు, 2 ఉపసంహారం చేశాడు. అశ్వత్థామని చంపలేదు. ఈ తాటితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఇచ్చుకెళ్ళినట్టు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ మారేశాడు. ద్రౌపది, నీకు చెప్పాను, వీడి శిరస్సుని నీ కాల్తో తన్నమని. తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానన్నాడు.
ద్రౌపదీదేవి చూసింది అశ్వత్థామని. ఏ ద్రౌపది చూసిందండి? నేను 2-3 ఉదాహరణలు మీకు భారతంలోంచి చెప్పాను. అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్థామని. ఏం చేశాడు? ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాడిని క్షమించదు. 5 బిడ్డల్ని చంపేశాడు, ఒకడు కాదు. ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఆవిడంది, మహానుభావ అశ్వత్థామ, మా మగవారలందరూ నా భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్నారే, 5 నీ తండ్రి గురువు. అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చెయ్యడం నీ తండ్రి ద్రోణాచార్యుడు మా భర్తలకి నేర్పాడు. ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మావై పుత్రనామాసి. తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు. నువ్వు మా గురుపుత్రుడవు, అందుచేత నీకు నీయందు నాకు నా భర్తల యొక్క గురువు దర్శనమవుతున్నాడు. ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్క మాట అనను. ఎంత ధర్మం పాటిస్తోందో ద్రౌపదీదేవి, మీరు ఆలోచించండి. ఇది ద్రౌపది అంటే. అని ఆవిడంది, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునన్ చీకటిన్ నిద్రాకారుల చిన్ని పాపలరణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో అంది. ఆవిడ కోపం లేదు, ఎంత మాట అందో చూడండి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై, కోపంతో మిగిలిన అశ్వత్థామని చంపేస్తానని నా పిల్లలు అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు. యుద్ధావని లేరు. పోనీ అమ్మా పట్టుకు రాకపోతే యుద్ధభూమిలో కనబడ్డారు, చంపేశానందామా? యుద్ధావని లేరు. కించి ద్రోహంబును నీకు చేయరు. ఇతపూర్వం ద్రోహం చేశారమ్మా, చంపేశానంటావా? నీకు ద్రోహం చెయ్యలేదు. బలోచ్చేకంబుతో చీకటి నిద్రాసక్తుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియా, అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేనివారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు, బ్రాహ్మణ పుట్టుక పుట్టావు, ద్రోణాచార్యుడికి కొడుకువయ్యావు. నిద్రాసక్తులై చిన్ని పాపల సంహరింపనకట నీ చేతులు ఎట్లా ఆడెనో, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా అని అడిగింది. నాకు ధర్మం జ్ఞాపకం వచ్చిందే. 5 కొడుకుల్ని చంపినవాడు ఎదురుకుండా నిలబడితే ఒక మాట అనకూడదు. గురుపుత్రుడు, పుత్ర రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో. రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని, నీ చేతులు ఇట్లా ఆడేనో, నీకు చేతులు ఎలా వచ్చాయా చంపడానికి అని అర్జునుడి వంక చూసింది. అక్కట పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర్ర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అర్జున, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? 5 పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదాకా. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి 2 చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథమెక్కి పగపట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది. కృపి అంటే ద్రోణుడి భార్య. అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు, చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఏడవడం ఒకెత్తు. నీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా? అక్కట పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అశ్వత్థామ, నీ అమ్మాయి అంత ఏడుస్తోందానయ్యా మహానుభావురాలా కృపి, తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి, బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు, ఆయన్ని విడిచిపెట్టేయండి, వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చెయ్యండి అంది. అంటే ఈ మాట భీముడు విన్నాడు. విని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది, ఏమైనా అర్థం ఉందా అసలు?
ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు? ఇటువంటి వాణ్ణి అక్కట నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ఈ ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడనే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులం వీని శిరము భిన్నము చేసేద చూడుడిందరు. భీముడు ఇప్పుడు మాట్లాడిన అలాగే ఉంటుంది. తిక్కన గారు విరాట పర్వంలో అంటారు, ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటంటే వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజుతోటి, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళ్ళుల చేతుల అణచిపెట్టి అణగి ముక్కలు చేసి పొయ్యిడుదు గాని కత్తి గొడ్డలి అడగని కట్టియలకు అన్నాడు తిక్కన గారి పద్యాలు. అమ్మయ్య, నేను వంట ఎలా చేస్తానో తెలుసా? పెద్ద పెద్ద మొద్దులు పట్టుకొచ్చి నా భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా కొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారేసి వంట చేస్తాను తప్ప కత్తి గొడ్డలి బుచ్చుకోనన్నయ్య కట్టెలు కొట్టడానికి అన్నాడు. దిక్కుమాలిన కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి? ఆయన పౌరుషం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు, బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శినము భిన్నము చేసేద చూడుడిందరు. వీడు పిల్లల్ని చంపేసిన వాడు, వీడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేయమంటుంది ఆవిడ ద్రౌపది. వెర్రిది, దానికి తెలియదు పాపం. చంపేవతల మారాయణ వీడిని. మీ అందరికీ అనుమానమా? గురుపుత్రుడు చంపకూడదు అనుకుంటున్నారా? అలా అనుకుంటే చెప్పేయండి, భయం లేదు. నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడు. ఎందుకయా నీ గాంధీవం దిక్కుమాలింది కాల్సనా? నాకు గాంధీవాలు బాణాలు అక్కర్లేదయా. ఎలా చంపేస్తానో తెలుసా? నా పిడికిటి పోటులన్ 4 గుద్దులు గుద్దేస్తానా తలకాయ మీద. తలకాయలు కదా కోసేశాడు, తలకాయ ముక్కలైపోతుంది. చూతురు కానీ చూడండి, మీరు చంపుతారా నేను చంపేనా అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే, భీముడికి ఆగ్రహం వచ్చేస్తే. కృష్ణుడు అన్నాడు, అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్తున్నటువంటి మాటని. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి. ఆ అంధీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేదము పలికెడు, కాన ధర్మబుద్ధి కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ అన్నాడు. అర్జున నేను నీకో మాట చెప్తాను. నువ్వు ప్రతిజ్ఞ చేశావు. ఏమని ప్రతిజ్ఞ చేశావు? ఎవడు ఉపపాండవుల్ని సంహరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు. నేనంటున్నాను, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, వీణ్ణి క్షమించవలసినటువంటి పని లేదు. ఒక పెద్ద బిరుదిచ్చాడు కృష్ణ పరమాత్మ, అతతాయి. అతతాయి అంటే ఇల్లు కాల్చేసేవాడు, విషం పెట్టేవాడు, హత్యలు చేసేవాడు, ఇలాంటివన్నీ అతతాయి అని పిలుస్తారు. బుద్ధినందు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా ధర్మాధర్మ విచక్ష లేకుండా ప్రవర్తించేవాడు. అటువంటి ఆతతాయి హంతవ్యుడు, కాబట్టి చంపేవతల పారేయచ్చు. కానీ బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము. ఆయన బ్రాహ్మణుడు, అది నిజం. ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. వేదం ఏం చెప్తోంది? బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్తోంది. వేదం ఎవరు చెప్పారండి? వేదం ఎవరు రాయలేదు. ఎవరు చెప్పారు? ఈశ్వరుడి యొక్క పలుకే వేదం. అందుకే శృతి, దాన్ని ఎవరు రచించలేదు. వేదం అపౌరుషేయము. కాబట్టి ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు, ఈశ్వరుడు కాబట్టి. కాబట్టి నేనేం చెప్పాను? బ్రాహ్మణుణ్ణి చంపద్దని చెప్పాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? వీడిని చంపేయమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఆతతాయి చంపేయమన్నాను. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. నేనే వేదంలో చెప్పాను. ఏమని చెప్పాను? ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్పాను. కాబట్టి అర్జున నువ్వేం చేస్తావో తెలుసా? ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట. ఆతతాయి కాబట్టి చంపేయాలి, బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి, చంపకూడదు. అది నేనే చెప్పాను, ఇది నేనే చెప్తున్నాను, ఈ రెండు నేనే చెప్పాను. కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ. ఇప్పుడు ఏం చేయాలో అది నువ్వు చెయ్యి అర్జున అన్నాడు. ఏమిటండి మాట ఈ పద్యం? ఏమైనా అర్థం ఉందా అసలు? ఈ వెంటనే అర్జునుడు ఏమన్నారు? ఏమండే మాస్టర్ మీరు ఏదైనా మాట్లాడితే ఏదో ఓటు మాట్లాడండి. చంపే అనైనా చెప్పండి, చంపద్దు అనైనా చెప్పండి, మాకు మీరంటే గౌరవం. చంపద్దు అంటారా? వదిలేస్తాను అశ్వత్థామని. చంపే అంటారా? చంపేస్తారు.
బ్రాహ్మణోన హంతవ్యము చంపద్దని నేనే చెప్పాను, ఆతతాయి చంపేమని నేనే చెప్తున్నాను. ఏది చెయ్యాలో అది చెయ్యటేమిటి? మరి అలాంటప్పుడు ఈ రెండు చెప్పడం ఎందుకు అనాలి అర్జునుడు. ఈ మాటలు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడోట తెలుసా అండి? ఏమి రచనండి పోతన గారిది. విశ్వస్తుత్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శిశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఉచ్చిత్రోచ శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్నన్నాడు. విశ్వస్తుత్యుడు లోకమంతటి చేత స్తుత్యుడు ప్రశంసింపబడినవాడు. విశ్వం శ్రీ మహావిష్ణువు యొక్క పేరు. నారాయణుడు సంతోషించేటట్టు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఉన్నవాడంటే ధర్మములో ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ అర్జునుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? బ్రాహ్మణ కుమారుడు చంపకూడదు, ఆతతాయి చంపేయాలి. ఇప్పుడు చంపకూడదు చంపాలి రెండు వచ్చాయి కాబట్టి చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి, అది దాని అర్థం. కాబట్టి ఏం చెయ్యాలి? పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడయ్యుండి పిలక లేకుండా ముండనం ఎలా చేసేస్తారు? బ్రాహ్మణుడని గుర్తేమిటి? శిఖ ఉండాలి. చిన్న జుత్తైనా ముండనం చేయించుకునేటప్పుడు పిలక ఉంచుకుని ముండనం చేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కలిసిపోతే వాడి దోషం కాదనుకోండి. అందుచేత చిన్న పిలకుంచుకుని ఉండనం చేయించుకోవాలి, అంతేగాని పూర్ణ ఉండనం చేయించుకోకూడదు. అందుకని పూర్ణ ఉండనం చేసేయాలి. చేసేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అందుకని చెప్పి ఇప్పుడు ఏమైంది? విశ్వస్తుత్యుడు శక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే ఒక కత్తి ఒకటి తీశాడు. తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు అశ్వత్థామ. ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు? ఉపపాండవుల్ని ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది. ఎందుకు మిగిలింది? పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు. అందుకని విశ్వస్తుత్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. పొగిడాడా కృష్ణుడు? పొగడక్కర్లేదు, లోపల పొగుడుకుంటున్నాడు. నా దగ్గర ఏమి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు. కృష్ణం వందే జగద్గురుం అంటే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి? విశ్వస్తుత్యుడు శక్రశూరుడు మహావీరుండు తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని. చంపలేదు. ఘోరాసిచే ఒక కత్తిని పైకి తీశాడు. ఇది ఘోరాసి, సామాన్యమైంది కాదు. ఎంతమంది నెత్తురు తాగిందో ఆ కత్తి. అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు? రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి క్షురక వృత్తికి వాడుతున్నాడు. దేనికోసం? ధర్మం కోసం. ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి, అశ్వత్థామకున్న జుత్తంతా తీసవతల పారేశాడు. చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు. బంధంబులన్ విశ్వాసంబున ఊడ్చి త్రోచే. ద్రౌపదీదేవి చెప్పింది కదా, నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపని దైభవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున యక్రియ ఎచ్చుచు బొక్కుచున్నదో. బంధనాలు విడిపించమంది. అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు. ఇప్పేసి ఊడ్చి త్రోచి శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్ ఒక్క తోపుతో శోతలు మారేశాడు. శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు అశ్వత్థామ. హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పి సూతుడు అన్నాడు, విన్నారా శౌనకాది మహర్షులారా? ఇది కృష్ణలీలంటే. ఇదయా కృష్ణుడంటే. మామూలుగా మీరు ఇది చదివారనుకోండి ఏమర్థం అవుతుంది? ఏమిట్రా ఆయన ఏమిటి, ఆ మాట ఏమిట్రా బాబా, పద్యం ఏమిటి, అసలు ఆయన చెప్పడం ఏమిటి, నీ చేయడం ఏమిటి అనిపిస్తుంది. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు, ఆయన అనుగ్రహము కలగడం చేత ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు. ఎందుకు ఉపయోగం ఏముంది? రావణాసుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు. ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది. అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు. పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థామ అనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి
ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు. ఇలా నిలబెట్టడం నీ చేత కాదు, ఈశ్వరుడు నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు. ఇది చెప్తున్నాడు శూతుడు సౌనకాది మహర్షులతో. ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం, ఎందుకు కలగదండి పూనిక? ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం. ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోందయా, భగవంతుడి మీద భక్తి కలుగుతోంది. లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛా విహంగల్లా తిరిగింది, మళ్ళీ ఇటువైపుకు తిప్పగలుగుతోంది భాగవతం. అందుకని భాగవతం నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భగవతం రసమాలయం ముహురహో రసికా భవిభౌకాహ. ఈ ఉప పాండవుల యొక్క పార్థివ శరీరాల్ని తీసుకెళ్లారు, దహనక్రియను ఆచరించారు. ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియలు పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు. ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉప పాండవుల్ని తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడంటాడు. వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ. మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు, కోటేశ్వరారు ఇంకొక 2 రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు, 40 రోజులు మోగాలి కదండి ఆ కంఠం, కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు, ఈ 2 రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి, కాస్త 2 రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు. అయ్యో తప్పకుండా దొరగారు, ఎక్కడికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను. ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి. చాలా అకస్మాత్తుగా, ఎన్నడూ అడిగిన వాడు, నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచేరి వచ్చేయండి అన్నాడు. ఎక్కడ పాండిచేరి అండి? చెన్నైకి 200 కిలోమీటర్ల అవతల ఉంది. వెంటనే అలా ఉన్నవాడిని ఉన్నట్టు బయలుదేరిపోయే, అంటే వాడికి ఏం ప్రమాదమో ఏదో రాలా, అదొక అభ్యున్నతికి సంబంధించి ఒక మంచి విషయం మీదే వెళ్ళవలసి వచ్చింది. వెంటనే బయలుదేరి అలా వెళ్ళి బస్ స్టాండ్కి రిజర్వేషన్ ఉందా అని అడిగితే 11 గంటల బస్సుకు కూడా లేదు, 9:30 బస్సుకు ఒకే సీటు ఉందన్నాడు. 9:30 బస్సుకి నేను టికెట్ కొనుక్కునేటప్పటికి 8:15 అయింది. జేబులో డబ్బులు లేకపోతే సెల్లోంచి మా ఆవిడకు ఫోన్ చేసి డబ్బు పట్టుకు రమ్మని టికెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి గబగబా కాస్త పెరుగన్నం తినేసి వెంటనే లేచి 2 ప్యాంట్లు చొక్కాలు పెట్లో పడేసుకుని వెళ్ళి బస్సు ఎక్కేసి 3 గంటలకి విజయవాడలో దిగి రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళేటప్పటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈజ్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అన్నాడు. కప్పు కాఫీ లేకుండా టికెట్ కొనుక్కుని అడ్డంగా ట్రాక్కి పరిగెత్తి రైలు ఎక్కితే 12:30కో 1 గంటకో వెళ్ళింది. జనరల్ కంపార్ట్మెంట్ జనంతో నిండిపోయి చలిగాలికి కిటికీలు వేసేస్తే 100 మంది ఎక్కే బోగీలో 500 మంది ఎక్కితే 350 మంది చలి నుంచి రక్షించుకోవడానికి బీడీలు కాలిస్తే 350 మంది విడిచిపెట్టిన ఎంగిలి పొగ 6 గంటలు పీలుస్తూ వెళ్ళి చెన్నైలో దిగి వెంటనే అక్కడి నుంచి 200 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి పాండిచ్చేరి వెళ్ళి 20 నిమిషాలు వెళ్ళిన పని ఒక ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడి మరునాడు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి మళ్ళీ బస్సు ఎక్కి చెన్నై వచ్చి ట్రైన్ టైం అయిపోతుంది, ట్రైన్లన్నీ వెళ్ళిపోయాయని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి నెల్లూరు వచ్చి సాయంకాలం పినాకిని ఎక్కి బెట్రకుంట దగ్గర ట్రాక్ రిపేర్ అని 12:20కి విజయవాడలో దిగి గోదావరి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడానికి కాలు పెట్టడానికి చోట్లేక స్లీపర్ నేను ఎక్కితే నా వెనక 50 మంది ఎక్కితే 50 మందిని ఎవడ ఎక్కించమని నిన్ను దీపమ్మని ఆయన ఏలూరులో దింపేస్తే 2 గంటలు దోమలు శరీరాన్ని పీక్కు తినేస్తే 4ంటికి గౌతమి జనరల్ కంపార్ట్మెంట్ ఒంటికాలు మీద నిలబడి 7:15కి కాకినాడలో దిగి ఇంటికి వెళ్ళి మా దొరగారిని చూసి, దొరగారు 2 రోజులు విశ్రాంతి తీసుకోమంటే పూట అన్నం లేకుండా తిరిగారండి, నిద్ర లేకుండా. మీరేమంటారు అప్పుడు? మీ చేతిలో ఉందా? కాలోహి బలవాన్ కర్త సుతతం సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. నాకు ఈ శ్లోకం గుర్తొచ్చి భీష్మస్తుతి జ్ఞాపకానికి వచ్చింది. అసలు యథార్థంగా ఈ ఘట్టం తర్వాత భీష్మస్తుతి చెప్పేయాలి, కానీ చెప్పట్లేదు, నేను దాన్ని దాచేశా. ఎందుకో తెలుసా అండి?